హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పోస్టులు అనేది నింపడం జరిగింది. ఇక్కడ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్ అనేది పూర్తయిన తర్వాత మనకు షార్ట్ లిస్టింగ్ అనేది ఇస్తానని చెప్పారు కదా. అక్కడ షార్ట్ లిస్టింగ్ అనేది ఇచ్చడానికి క్లియర్గా ఇక్కడ షార్ట్ లిస్టింగ్ ఇచ్చేశారు. అయితే అందుట్లో మార్క్స్, వాళ్ళ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత వచ్చిందని కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఎస్సీకి వాళ్ళకి 101.85006 నుంచి కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ 2602 మంది మనకు సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ ఎస్టీ నుంచి కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అంటే 97.83364కి సంబంధించినటువంటిది 1233 మెంబర్స్. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్కి 116, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 109, అన్రిజర్వ్లో 122, ఓహెచ్ 84, హెచ్హెచ్ 40, అదర్ పిఏడబ్ల్యూ క్యాండిడేట్స్కి 48% అనేది 48 మార్క్స్ దగ్గరగా కట్ ఆఫ్ మార్క్స్ అనేది మెన్షన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మొత్తం అవైలబుల్గా ఉన్నటువంటి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ 11,765 మంది మనకు క్వాలిఫై అని క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకు సెకండ్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్ కాకుండా ఇక్కడ ఎలక్ట్రానిక్, మెకానికల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఓబీసీ, ఈడబ్ల్యూ అండర్ మొత్తం కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఎస్సీకి 112.97309, ఎస్టీకి 101, ఓబీసీకి 131, ఈడబ్ల్యూఎస్కి 120, అన్రిజర్వ్లో 132, ఓహెచ్ 86, హెచ్హెచ్ 43, అదర్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ 58లో మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేది మెన్షన్ చేశారు. ఇక్కడ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ చూసుకుంటే 4458 మంది అనేది మొత్తం క్వాలిఫై అయ్యారు. ఇక్కడ నోట్ ఒకసారి క్లియర్గా ఒక ఫిఫ్త్ కాలం ఒకసారి చూసుకున్నట్లయితే అక్కడ క్వాలిఫై అయిన దాంతో పాటు ఇక్కడ 1 2 3 4 5 6 7 ఈ 7 క్యాండిడేట్స్ ఆల్రెడీ క్వాలిఫై అయ్యారు. కానీ రిజల్ట్స్ కెన్ ఫాలోయింగ్ 7 క్యాండిడేట్స్ విల్ కెప్ట్ విత్ హ్యాండ్ డ్యూ టు వేరియస్ కోర్ట్ కేసెస్ అని ఆర్డర్స్. అంటే కోర్టులో కేసెస్ కానీ ఏమన్నా కేసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయనుకో ఆధార్ కార్డులో మన కోర్టులో ఉన్నటువంటి కేసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకొని దానివల్ల ఈ 7 క్యాండిడేట్స్ అన్నది ఆగిపోయాయి. ఒకవేళ కోర్ట్ కేసెస్ క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఆ క్వాలిఫై అయిన దాంతోపాటు ఆర్డర్ కాపీ కూడా ఇస్తామని కూడా మనకు మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి డీటెయిల్స్, కట్ ఆఫ్ మార్క్స్, తర్వాత షార్ట్ లిస్టింగ్ మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకవేళ చూసుకోవాలి, మనకు ఒక వెబ్సైట్ కావాలి అనుకుంటే SSC.go.in నుంచి మనకి ఇంకొక కాలం దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ కాలం కూడా లింక్ నీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూద్దాం ఆ కాలం ఏందనేది కూడా. చూడండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మనకు ఓపెన్ చేసిన తర్వాత మనకు అందులో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్ తర్వాత మనకి ఇక్కడ క్లియర్గా అవైలబుల్ ఇన్ ఫ్యాకల్టీ సంబంధించినటువంటి ఓన్లీ 5th, 9th వరకే మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. లిమిటెడ్ టైం అని కూడా మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ చూడండి క్లియర్గా స్పెసిఫిక్ లిమిటెడ్ టైంలో ఉంటుంది. ఆ లిమిటెడ్ టైంలోనే మీరు కట్ ఆఫ్ మార్క్స్, మీ డీటెయిల్స్ యొక్క చూసుకోవాలని క్లియర్గా మెన్షన్ చేశారు. మనకు సంబంధించినటువంటి లింక్ చూసుకున్నట్లయితే ఇక్కడ లింక్ ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు కట్ ఆఫ్ మార్క్స్ ఎంత, మనకు షార్ట్ లిస్ట్ అనేది, మనకు స్ప్రెడ్షీట్ అనేది క్లియర్గా కనబడుతుంది. ఈ డిస్క్రిప్షన్లో నీకు లింక్ ఇస్తాను. అది షార్ట్ లిస్ట్ అంటే ఓన్లీ టైమింగ్ అనేది లిమిటెడ్ టైం అని కూడా కొంచెం మెన్షన్ చేశారు. మీకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ పేపర్, మీ కోడ్ మొత్తం క్లియర్గా ఉంటుంది. మీకు క్లియర్గా చూసుకొని చెక్ చేసుకోవచ్చు.